అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈరోజు మేము ఒక స్పెషల్ మూవీ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ హీరో తోటి ఈ హీరో చేసిన మూవీస్ ఏది ఇప్పటిదాకా మేము పాడ్కాస్ట్ చేయలేదు. అదే ఎందుకు చేసామా? ఓ చెంటపై చేసాం కదా. ఓ సారీ, బట్ ఎనీవేస్ కొత్త మూవీస్ చేయలేదు. బట్ ఈ రోజు మేము అనుకున్న మూవీ ఇంద్ర. అండ్ ఈ మూవీని సెలెక్ట్ చేసుకున్న రీజన్ భరత్ గారు, నాగరవి గారు, నవీన్ కుమార్ గుమ్మిడి గారు. సో భరత్ గారు అండ్ నాగరవి గారు ఇద్దరు మన ఛానల్ మెంబర్స్. సో వాళ్ళిద్దరు అండ్ ఆల్సో నవీన్ కుమార్ గుమ్మిడి గారు మన సబ్స్క్రైబర్ ఈ మూవీని రికమెండ్ చేశారు. సో వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మూవీ చూసి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. మూవీ పేరు ఇంద్ర. ఈ మూవీ 2002లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బి గోపాల్. ఈ మూవీలో యాక్ట్ చేసింది చిరంజీవి, ఆర్తి అగర్వాల్ అండ్ సోనాలి బెంద్రే. ఈ మూవీకి మ్యూజిక్ ని అందించిన వాళ్ళు మనీష్ శర్మ. సో కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. కావ్య అక్క, ఈ మూవీ థియేటర్లో చూసాం రిలీజ్ అయినప్పుడు. నువ్వు, నేను, లిపి, అమ్మ అందరం కలిసి వెళ్ళాము. నాకు గూస్ బంప్స్ వచ్చిన సినిమా. నాకు నిజంగా చాలా చాలా నచ్చిన సినిమా. కాదంటుంది. అవును, మనందరం ఫ్యామిలీ కలిసి వెళ్ళాం మూవీ థియేటర్ కి. అప్పట్లో మనకి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండేది అనమాట. సో నేను ఈ సినిమాలో చాలా ఫీల్ అయిపోయి, నేను కూడా వండ దేవుడినప్పుడు ప్రార్థించమ్మా, ప్లీజ్ మా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ దేవుడా అనుకుంటూ. కాదు, సీరియస్లీ ఎగ్జాజరేషన్ కాదు, నిజంగా డీప్ ఆఫ్ మై హార్ట్, ఫ్రమ్ ఆనెస్ట్ ట్రూత్. ఓకే, నేనైతే థియేటర్ కి రాలేదు. వస్తే నాకు గుర్తుంటుంది అక్కడ, నా మెమరీ తెలుసు కదా. నేను రాలేదు, మీరు వెళ్ళినట్టున్నారు. ఐ థింక్ నేను కూడా వచ్చాను, బికాస్ ఈ మూవీలోనే చిరంజీవి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అనుకున్నా కూడా ఈ మూవీ ఇందిరా మూవీ మేబీ ఏదో అయింది, చిరంజీవి మూవీస్ ఫ్లాప్ అవ్వడము అలాంటివి ఏదో అయ్యాయి. దాని తర్వాత ఈ మూవీ చేశాడు అనమాట. చాలా మంచిగా డాన్స్ చేశాడు ఫస్ట్ పాటలో. సో ఎనీవే, సో ఎలా నచ్చింది అడగలేదు. యా, నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది సినిమా. నాకు ఇప్పటికీ నచ్చుతుంది. ఒక ఆల్ టైమ్ క్లాసిక్, ఒక జెమ్ అని చెప్పాలి. ఈ మూవీ ఒక డిఫరెంట్ జానర్ని రీఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో చాలా బాగుంటాయి ట్విస్ట్ అండ్ టర్న్స్. నాకు చాలా నచ్చిన సినిమా యాక్చువల్లీ ఈ మూవీ రైటర్ గురించి కూడా చెప్తాను. ఈ మూవీని రాసిన వాళ్ళు చిన్ని కృష్ణ గారు. ఆయన ఎవరు నాకు తెలియదు. ఆయన కొన్నే మూవీస్ రాశాడక్క, లైక్ నరసింహ ఒక మూవీ, ఇంద్ర, నరసింహ నాయుడు చూడలేదు. సో ఇలాంటి మూవీస్ రాశాను ఆయన. సో నరసింహ రజనీకాంత్, యా ఆ సినిమా చూసాడు, చాలా బాగుంటుంది. ఆ మూవీ ఇంద్ర, నరసింహ నాయుడు, ఇంకేదో ఒక మూవీ కూడా ఉంది. అలాంటి మూవీస్ రాసిన వాళ్ళు చిన్ని కృష్ణ. ఆయన ఇంటర్వ్యూ కూడా చూసాను నేను, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో. బట్ ఎనీవే, సో ఆయన రాశాడు. లిపి, నేను ఈ మూవీ ఫస్ట్ టైం ఎవరు నిన్నే చూసాను. ఫర్ షూర్ నేను ఈ మూవీ థియేటర్లో చూడలేదు. అండ్ నాకు యాక్చువల్లీ బాగానే అనిపించింది. నేను థియేటర్కి వెళ్ళి చూసింది సమరసింహారెడ్డి పొన్నూరులో. నేను ఆ సినిమా చూడలేదు యాక్చువల్లీ. నేను చూడలేదు. ఒక బాలకృష్ణ సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూడలేదు. నేను ఇలాంటి మూవీ చూసింది నేను జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ ఆది మూవీ నాకు అసలు నచ్చలేదు. సమరసింహారెడ్డి ఇలాంటి మూవీస్ చూడలేదు నేను ఎప్పుడు. అరుణాచలము, ఏంటది పెద్దన్నయ్య కాదు, మోహన్ బాబుది ఏంటి, పెద్దరాయుడు, ఇలాంటి మూవీస్ చూడలేదు. ఈ మూవీ ఒక్కటే చూసాను ఇలాంటిది, కానీ నాకు ఈ మూవీ నచ్చింది. ఈ మూవీలో ఎన్ని ట్విస్ట్లు, గూస్ బంప్ సీన్స్ ఉంటాయో. ఒకటి మూవీ గురించి, స్టోరీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఎలాగ మాట్లాడుకుంటామో, నాకు నచ్చినట్టు చాలా ఎప్పటిలో వచ్చిన మూవీ కాబట్టి మనం ఇప్పుడు అనేది రివీల్ చేయొచ్చు. ఫస్ట్ ఇనీషియల్లీ చెన్నకేశ్వర వస్తావు చూడు, ఇలా దండం పెడతాడు, అదే సోనాలి వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్. అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి మనకి. తర్వాత నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఆర్తి అగర్వాల్ టిక్కు 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 వచ్చి ఇలాగా హెయిర్ లాగా అనుకుంటూ వస్తుంది. బాగుంటుంది. అవును, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అల్టిమేట్ అసలు ఈ సినిమాలో, చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత కొన్ని డైలాగ్స్ అయితే ఇలాగ ఫుల్ పవర్ఫుల్. వాళ్ళ సన్ని చంపేస్తారు కదా, నాకు ఇలాగ పగవాడు చంపిన ప్రాణం నాకు వద్దు అని చెప్పి చంపేస్తే మొక్క పెడతాడు, మొక్కే కదా అని పీకితే పీక కోస్తా అంటాడు.
అలాంటి Yeah. గూస్ బంప్స్ ఇలాగా పవర్ఫుల్ డైలాగ్స్ యా చాలా అది చాలా ఐకానిక్ సీన్, చాలా ఐకానిక్ డైలాగ్ తెలుగు ఇండస్ట్రీలో. యా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇక్కడ నుంచి ఎవరైనా మా ఇంట్లో వచ్చి మొక్క పీకడానికి ట్రై చేస్తే నేను కూడా ఆ అవును, డైలాగ్ మరి వచ్చి రెప్లికేట్ మా ఇంట్లో చేయాలి. మొక్క పీకడానికి ట్రై చేస్తారు. ఎప్పుడైనా ట్రై చేయాలి. ఎవరైనా మొక్క పీకడానికి ట్రై చేస్తే బాగుండు, వాళ్ళతో ఈ డైలాగ్ కొట్టాలి. అఫ్ కోర్స్ వాళ్ళు తెలుగు వాళ్ళని ఉండాలి. ఎనీవే, సో యాక్షన్ గురించి ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్టోరీ బాగుంటుంది. ఇది అక్క చెప్పినట్టు జస్ట్ ఇలా పెద్దరాయుడు స్టోరీ కాదు, కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో story చిరంజీవి స్టోరీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏమంటారు, యా, ప్రెసెంట్ లో డిఫరెంట్ గా ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ లో Flashback. డిఫరెంట్ గా ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి ఇంకొక స్టోరీ, ఇంకేదో డిఫరెంట్ గా ఉంటాడు. అండ్ ఏదో కొంచెం ఒక మూవీ నుంచి ఇంకొక మూవీకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ప్రెసెంట్ నుంచి ఫ్లాష్ బ్యాక్. హెయిర్ స్టైల్, ఆ మీసం అంతా డిఫరెంట్ ఉంటుంది. ఫ్రంట్ Yeah. ప్రెసెంట్ దాంట్లో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ అటైర్స్ అండ్ కాస్ట్యూమ్స్. Yeah, and also continue. ఇంకా మనకి చూస్తే ఇలా చిరంజీవి ఐ డోంట్ నో ఏజ్ లో చేశారు ఈ మూవీ, కాకపోతే చాలా మంచిగా ఫిట్ గా అనిపిస్తాడు. ఎస్పెషల్లీ ఆ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు ఇలా మంచి వైట్ కలర్ క్లోత్స్ వేసుకుంటాడు. ఇలాగ ఫుల్ ఇలాగ నీట్లీ, నో బియర్డ్, నథింగ్, ఇలాగ మంచిగా ఇలా క్లీన్ షేవ్, మంచి మీసం ట్రిమ్ చేసుకుని, ఇలాగ సన్ గ్లాసెస్ పెట్టుకుని, మంచి హెయిర్ స్టైల్ వేసుకుని, ఇలాగా అతని పేరేంటి, ఏదో రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, ఇలాగ మంచిగా ఉంటాడు. యా, సో చిరంజీవి ఆబ్వియస్లీ చిరంజీవి యాక్టింగ్ గురించి నువ్వు నేను లిపి మాట్లాడుకునే సీన్ లేదు మనకి. లెజెండ్. చిరంజీవి యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. యా. అండ్ ఈ మూవీలో యాక్టింగ్ కూడా చాలా ఈ బాగుంటుంది మూవీ చిరంజీవి. అసలు ఎంత ఐకానిక్ అంటే, నాకు తెలిసి ఈ మూవీ ఆ రెస్పాన్స్ చూసాక మనకు ఒక సీన్ ఉంటుంది చూడు, మళ్ళీ దాన్ని రిటర్న్ వెళ్తాడు వాళ్ళ ఊరికి, అప్పుడు అందరూ ప్రజలందరూ మటన్ బయట ముద్దు wait పెట్టుకుంటాడు. చేస్తుంటారు. ఇలాగా కార్లో దండం పెడుతూ ఉంటాడు అందరికి. నాకు తెలిసి ఆ సీన్ తర్వాతే మేబీ చిరంజీవి కూడా ఐడియా వచ్చి ఉంటుంది, ఓకే నేను కూడా పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వచ్చు, ఐ మై హ్యావ్ నాది సేమ్ థాట్ అక్క. మేబీ ఆ మూవీ వల్ల, ఆ రెస్పాన్స్ వల్లనే Right. ఐడియా వచ్చిందేమో అనిపించింది పాలిటిక్స్ లోకి. నాకు అలానే అనిపించింది. ఇంత ఫాలోయింగ్ ఉంది, నేను కూడా పాలిటిక్స్ వెళ్ళొచ్చు అని నాకు అలానే అనిపించింది. బట్ ఇన్ఫాక్ట్ ఈ మూవీ అయినప్పుడు చాలా రూమర్స్ కూడా వచ్చాయి అనుకుంటా, అతను పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాడు అని. అఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అతను బికాస్ మూవీ ఎండింగ్ లో కూడా తినని పెళ్లి ప్రజల కోసమే రైట్. సో ఇతన్ని పెళ్లి చేసుకుంటావా, తినని పెళ్లి చేసుకుంటావా అంటే లేదు నేను ఉత్త ప్రజల కోసమే అని చెప్పినప్పుడు కూడా అది కొంచెం హిట్ ఇస్తున్నాడా, పాలిటిక్స్ లో వస్తున్నాను అని చెప్పి అనిపించింది. ఎగ్జాక్ట్లీ నాకు అదే అనిపించింది. కానీ ఐకానిక్ మూవీ, చాలా అమేజింగ్ స్టోరీ అసలు. కానీ చెప్పు. నాకు ఒక విషయం ఏంటంటే, అప్పట్లో నాకు చాలా బాధగా అనిపించేది, ఇలాంటి ఈ ఏజ్ లో కూడా ఇలాగా రైవల్స్ ఉంటారా. ఎందుకంటే వాళ్ళ అత్త ఉంటుంది చూడు, వాళ్ళ అత్త పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజే విషయం పెట్టి చంపేస్తుంది చూడు. అవునక్క, మేబీ అలా ఉంటారేమో ఆ కడప అలాంటి ఏరియాస్ నా లో. పాయింట్ ఏంటంటే అప్పట్లో ఉండేవాళ్ళు, కాకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈ రోజుల్లో ఫ్యాక్షనిజం లేదు అని. అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు లేదు, నేను న్యూస్ లో చూసినంత వరకు ఐ డోంట్ థింక్ ఫ్యాక్షనిజం ఈ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఉండేది. సో ఐమ్ సో హ్యాపీ దట్ అట్లీస్ట్ కొంచెం ప్రోగ్రెసివ్ అయ్యారు పీపుల్, ఒక పాత పగలు అన్ని వదిలేశారని నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అప్పట్లో ఉండేది ఫర్ షూర్. ఇప్పుడు అందుకే మనం అనుకున్నాం కదా, అరవింద సమేత మూవీ ఎప్పుడు అనుకున్నాం, అదే ఒక ఏమంటారు కొంచెం మిస్డ్ టైమ్ లైన్. ఇప్పుడు లేదు ఫ్యాక్షనిజం, అందుకని అరవింద సమేత అంత క్యాచ్ ఆన్ అవ్వలేదు. ఒకప్పుడులో ఉండేది, కాకపోతే ఈ మధ్య కాలంలో లేదు. అలా అంటే లిపి అంటుంది, రామాయణం తీస్తున్నప్పుడు రాముడు ఉన్నాడు ఎప్పుడు, మరి రామాయణం ఆది పురుషు ఎందుకు తీస్తున్నారు ఇప్పుడు అంటుంది లిపి. బట్ ఒక చెప్పాలంటే యాక్చువల్లీ మూవీ చూస్తే గనక పగలు, కక్షలు, కుతంత్రాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇలాంటిదే. కానీ ఇలాంటి మూవీ యాక్చువల్లీ నాకు అంత నచ్చదు, ఇలాంటి వైలెంట్ మూవీ. కానీ ఈ మూవీలో స్టోరీ ఉంటుంది, బాగుంటుంది. సో అలా ఉన్నా కూడా మొన్న మనము దేవరా గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో కూడా అంతే, ఇలా మొత్తం వైలెన్సే ఉంటుంది మూవీ అంతా. నాకు అసలు నచ్చలేదు. బట్ ఈ మూవీ బాగుంటుంది అవన్నా కూడా. కాకపోతే నథింగ్ కంపేర్ టు ఇంద్రసేనారెడ్డి స్టోరీ ఇక్కడ, దేవరా స్టోరీ లెవెల్ ఇక్కడ. రైట్, యా, నా ఉద్దేశంలో. అవును. లిపి పుట్టబొమ్మలా కూర్చున్నావు, చెప్తావా? అంటే మీద మాట్లాడుతున్నారు కదా అని వింటున్నా. చెప్పు. సో
సో నాకు బేసికలీ మూవీ బాగా నచ్చింది అండ్ అప్పట్లో చూస్తుంటే నాకు నచ్చుండేది కాదేమో బట్ ఇప్పుడు నేను లైక్ ఐ సెడ్ నేను సమరసింహారెడ్డి మూవీ చూసా అప్పుడు సో నాకు అది నచ్చిందా? నాకు గుర్తున్న ఎర్లియస్ట్ ఫ్యాక్షన్ మూవీస్ అంటే ఒకటి సమరసింహారెడ్డి అండ్ ఒకటి స్టూడెంట్ నెంబర్ 1 ఈ రెండే అనుకుంటా నేను చూసినవి స్టూడెంట్ నెంబర్ 1 ఫ్యాక్షన్ కాదనుకుంటా. ఫ్యాక్షనే రక్షణే స్టూడెంట్ నెంబర్ 1 నాకు గుర్తులేదు. ఆ అబ్బాయి యాక్సిడెంటల్ గా చంపేస్తాడు ఒకరిని, యాక్సిడెంటల్ గా అమ్మాయిని కాపాడుతూ, దాంట్లో ఫ్యాక్షన్ ఏం లేదు. ఫ్యాక్షన్ మూవీ అది సో నాకు గుర్తున్న ఫ్యాక్షన్ మూవీస్ ఆ రెండు ఒక అనమాట సింహ అని ఒక మూవీ ఉంది, అదా? సింహ నేను చూడలేదు అసలుకి సింహాద్రి సారీ. నో ఐడియా ఓకే. స్టూడెంట్ నెంబర్ 1 అనుకుంటుంది. సరే ఓకేలే. అంతే దట్స్ ఇట్ ఓకే. కానీ నాకు ఈ మూవీలో ఇంకొకటి నచ్చింది ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉంటాడు. నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా ఇష్టము. అవును. సో అది కూడా నాకు చాలా నచ్చింది. కానీ నిజ లైఫ్ లో అలా ఉంటారో ఉండరో తెలియదు. సింగర్స్ కానీ టాక్సీ ఎక్కి వెళ్ళడము, నా అంతటి నేనే దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకు ఎలాంటి ఇలా విఐపి ఎంట్రన్సెస్ అవసరం లేదు అని చెప్పడము బాగుంది. ఆ కామెడీ ట్రాక్ కూడా బాగుంటుంది. నీది తినాలే నాదే అది కూడా iconic మనది తినాలే scene. ఎంత Iconic dialogue. ఆ డైలాగ్ మనం ఎవరైనా చూస్తే నీది గుంటూరే నాది గుంటూరే. సో ఐకానిక్ డైలాగ్ అదైతే. అదొకటి. ఇంకొకటి ఎవడి పేరు చెప్తే బంజరు భూములు, అదొక లిపి అంటుంది చూడండి. లిపి నాకు తెలియకపోతే ఎవరికైనా లిపి నా సర్కిట్ అనమాట. సో నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ లిపి. అందుకని లిపి ఎలా మాట్లాడుతుందంటే నా గురించి, లిపి యాక్చువల్లీ బుక్స్ కూడా రాస్తూ ఉంటుంది, స్టోరీస్ కూడా రాస్తూ ఉంటుంది నా గురించి. ఎవరి పేరు చెప్తే అదే మా ఎవరి అక్క. పేరు చెప్తే ఆకాశం దద్దరిల్లుతుందో అది కావ్యలా రాస్తూ ఉంటుంది అనమాట లిపి. కదా అవునా కదా? అంటే మరి బుక్స్ ఏం రాయలేదు, ఒకటే రాసా, ఒక కాలం రాసాను. ఆ కాలం లో ఎస్ అలానే రాసాను నీ గురించి. సో అది చాలా ఫేమస్. ఎవరు పేరు చెప్తే ఆకాశం దద్దరిల్లుతుందో వాళ్ళే ఇంద్రసేనారెడ్డి. అది కూడా చాలా అది కూడా ఐకానిక్ డైలాగ్. Yeah. లిపి నువ్వు మోర్ దెన్ 1 బుక్ రాస్తావు ఎనీవే. ఓకే. అంటే ఒక కాలం అండ్ ఆ బుక్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. పోయమ్స్ బుక్ అదే ఓకే. యా నా పోమ్స్ ఓన్లీ ఫర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అవుట్ సైడ్ పీపుల్ తట్టుకోలేరు. నేనే ఒక కాలం, ఆ కాలం మేబీ కొంతమంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు లిపి మెంటాలిటీ ఎలా ఉంటుందో, పోయమ్స్ ఎలా ఉంటాయో అని. నన్ను కవిని కాదన్న వారిని కత్తితో పొడుస్తారు, ఎగ్జాక్ట్లీ నన్ను రచయిత్రి కాదన్న వారిని రాయెత్తి కొడతారు. సో ట్రూ. కానీ బ్యాక్ టు ద మూవీ, నాకు అందులో ఆర్తి అగర్వాల్ అండ్ సోనాలి బెంద్రే నాకు ఇద్దరు నచ్చారు అందులో. అవును. ఇదే హెయిర్ Actually- లిప్ మూమెంట్ కరెక్ట్ ఉంది తెలుగు. యా బట్ యాక్చువల్లీ నాకు సోనాలి బెంద్రే కంటే ఆర్తి అగర్వాల్ నచ్చింది ఆ మూవీలో. అవును. సేమ్ ఆర్తి అగర్వాల్ చాలా బాగుంది. అండ్ నాకు యాక్చువల్లీ నాకు ఒక థాట్ తర్వాత ఆఫ్ స్క్రీన్ చెప్తాలే. పర్వాలేదు. కాదు, నాకు బేసిక్గా నాకు ఏమనిపించింది అంటే ఈ ఆ మూవీ పేరేంటో మనసి- బాహుబలి. Hmm. ఆ బాహుబలిలో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది చూడు, ఆర్ యాక్చువల్లీ నాట్ ఈవెన్ తమన్నా క్యారెక్టర్. Hmm. సో అలాంటి వాటికి నాకు ఎందుకున్న ఈ ఆర్తి అగర్వాల్ టైప్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కొంచెం బెటర్ గా ఫిట్ అవుతారు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసి టాలీవుడ్ లో ఆ క్యారెక్టర్ కి సూటబుల్ పీపుల్ నాకైతే తెలిసేవాళ్ళు. లిపి కొంచెం పొగరుగా ఇలాగా ఆరోగెంట్ గా ఉండే టైప్. అవును, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అప్పటిదాకా ఆర్తి అగర్వాల్ అలా పొగరుగా ఎప్పుడు చూడలేదు. ఇలా లైక్ గర్ల్ ఫ్రెండ్ లాగా, ప్రేమించే అమ్మాయి లాగా అలా చూసాము వేరే మూవీస్ లో. నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, ఇలాంటి మూవీస్ లో. నాకు మెయిన్ ఈ మూవీలో బాగుంది. డబ్బింగ్ నచ్చుతుంది. సరిత డబ్బింగ్. ఓకే. Ah. అమ్మాయి చాలా పవర్ఫుల్ డబ్బింగ్. యాక్చువల్లీ సోనాలి బెంద్రే డబ్బింగ్ బాగుంటది ఈ మూవీలో. సునీత డబ్బింగ్. అవును, చాలా అసలు బాగుంటది. సునీత డబ్బింగ్ కొన్ని చోట్ల కొన్ని మూవీస్ లో నాకు బాగానే నచ్చుతుంది, బట్ ఈ మూవీలో చాలా చిరాకు వస్తుంది. నాకు సునీత డబ్బింగ్ నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిపెండ్స్ లిపి, కొన్ని మూవీస్ లో బానే ఉంటుంది. నాకు ఓన్లీ అనుకోకుండా ఒక రోజుల్లో నాకు చార్మీతో పెట్టింది ఒకటి నచ్చింది, అదొక్కటే నచ్చింది. ఆనెస్ట్లీ స్పీకింగ్ Yeah, అది- ఎందులో నచ్చలేదు. నాకు నచ్చిన ఓన్లీ థింగ్ అది చూడాలనుందిలో సౌందర్య, అదొకటే నాకు నచ్చిన డబ్బింగ్. నాకు ఇంకా వేరే ఇంకేం నచ్చవు. లిపి కొన్ని బానే ఉంటాయి, బట్ ఈ మూవీలో కొంచెం నాకు ఐ మీన్ మేబీ ఆ క్యారెక్టర్ అలాంటిదే. సోనాలి బెంద్రే క్యారెక్టర్ చిరాకు. క్యారెక్టర్ ఓన్లీ చిరంజీవి ఎలివేట్ చేయడానికే.
అవును. ఓకే. లైక్ గంగానదిలో మునగడం ఏంటో, ఆ పూసల నెక్లెస్ వెళ్ళి అబ్బాయి అంత ఓల్డ్ అబ్బాయిని చూసేసి ప్రేమించడం ఏంటో, వెళ్ళి అవును. చేయడం ఏంటో, అలా 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 ఇలా 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 చిటుక్కున ప్రేమలో పడుతుంది. అది కూడా అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ లవ్ ఎట్ ఫస్ట్ ఎలా పడిపోతుంది ఓకే. లవ్ తర్వాత. ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. యా బట్ అంత పెద్ద అబ్బాయి, అంత పెద్ద అంత ఆయన. ఓల్డ్ ఏజ్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసేసి ప్రేమించేస్తుంది. అండ్ నెక్స్ట్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఇలా అంతా ఇలాగా డిగ్నిటీ లేకుండా ఉన్న రోల్ కదా. సో సో ట్రూ. కానీ చూస్తే ఒక గవర్నర్ వాళ్ళ డాటర్ అవుతుంది లాస్ట్ కి. సో అది కొంచెం ఆబ్వియస్లీ చిరంజీవి రోల్ ని ఎలివేట్ చేయడానికి పెట్టారు. నేను యాక్చువల్లీ అది రాసుకున్నా అనుకున్నాను ఒక సీన్ డైలాగ్. నాకు చాలా నవ్వొచ్చిన డైలాగ్. ఆ అమ్మాయి మీ బాబాయ్ అంటేనో మీ మామయ్య అంటేనో ఇష్టమని చెప్తే, ఆ అమ్మాయి ఏమో నువ్వు గవర్నర్ కూతురువి, నువ్వు వైట్ హౌస్ కదా దాని పేరేంటి, సెక్రటేరియట్ దేనికైనా వెళ్తావు కానీ మా మామయ్య మనసులోకి మాత్రం రాలేవు. నాకు అర్థం కాలేదు. మీ నాన్న గవర్నర్ ఏంటి, ఈ అమ్మాయి సెక్రటేరియట్కి వెళ్ళడం ఏంటి, మా అమ్మాయి. సో ఆ డైలాగ్ ఒక్కటే నాకు కొంచెము డిఫరెంట్ అనిపించింది. చెప్పలిపి. అదే అంటే అక్కి మీద చెప్తుందేమో అని ఓ సెకండ్ గ్యాప్ ఇచ్చా అనమాట. చెప్పు, ఏదో నువ్వు చెప్తున్నావు, నేను ఆగిపోయా. నాకు పాయింట్. లేదు, నువ్వు చెప్పు, నేను తర్వాత చెప్తా. నా పాయింట్ ఏంటంటే అశ్విని దత్ అనమాట ఈ మూవీ ప్రొడ్యూసర్. సో అశ్విని దత్ ఎలా అంటే చాలా స్పెండ్ చేసే టైప్. కొంతమంది ప్రొడ్యూసర్స్ చాలా స్టింజీగా ఉంటారు, ఎక్కువ స్పెండ్ చేయరు. అశ్విని దత్ దానికి ఆపోజిట్, చాలా స్పెండ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అతనికి ఎన్ని క్రోర్స్ పెట్టి స్పెండ్ చేస్తే అంత ఇదనమాట, అంత ఆనందం వస్తుంది. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఈ మూవీలో మనకి హెలికాప్టర్ చేజ్ ఉంటుంది, హెలికాప్టర్ చేసింగ్ ట్రైన్ సీక్వెన్స్. ట్రైన్. యా, సో అలాగా భారీ చిరంజీవి చూస్తూ ఉంటారు. కాదు, సో ట్రైన్ లో అమ్మాయి హెలికాప్టర్ లో వాళ్ళ అన్నయ్య అని మామయ్య అని చూసి గుర్తుపట్టేస్తుంది. ఎగ్జాక్ట్లీ, కొంచెం అది యా అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ, బట్ యా. బట్ ఈ మూవీ చాలా పెద్ద, ఆబ్వియస్లీ సూపర్ డూపర్ బంపర్ హిట్ మూవీ అండ్ చాలా డబ్బులు వచ్చిన మూవీ. సో actually అశ్విని దత్ ఎంత పెట్టాడో అంత వచ్చేసి ఉంటుంది. ఈజీగా వచ్చింది. నాకు తెలిసి నాకైతే ఈ మూవీ బాగానే అనిపించింది. లైక్ ఆల్ దో ఫ్యాక్ట్స్ అన్న కూడా స్టోరీ కూడా ఉంది, నాట్ జస్ట్ నాట్ ఎంటైర్లీ వైలెన్స్ అయితే కాదు. స్టోరీ ఉంది, స్టోరీ పరంగా ఫైటింగ్ ఉంది. చెప్పక్క లిపి, నువ్వు వైలెన్స్ అన్నావు కాబట్టి ఒకటి అప్రిషియేట్ చేయాలి లిపి, ఈ మూవీలో మరీ అంత వైలెన్స్ లేదు. లైక్ ఇఫ్ థింక్ కాదక్క, ఒకటే ఒక సీన్ ఉంటుంది, దరిద్రమైన సీన్. ఆ సీన్ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ బాబుని చంపేసే సీన్. అదొక్క సీన్ తీసుకుంటే, చంపేసే సీన్ చాలా అదొక్కటే తీసుకుంటే చాలా పెద్ద అలాగా చిన్న బాబుని చంపితే సినిమా ఎలాగా. అదొకటి. ఇంకొక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఈ మూవీలో ఉంది. ముస్లిం అమ్మాయి అండ్ హిందూ అబ్బాయిని, దాని తర్వాత ఈ అబ్బాయి ఏదో తెలుసుకుంటాడట, వాళ్ళ ఇంటికి వెళ్తాడట, బతిమలాడతాడట. అబ్బాయి ఓకే సంథింగ్ అదొత్త. ఆ సీన్ ఏదో మన హీరోని ఆబ్వియస్లీ ఎంత మంచివాడో అని చూపించడానికి ఉంది, బట్ అది కూడా కొంచెం కాంట్రవర్షియల్ సీనే. సో బాబుని చంపేసే సీన్ ఒకటే ఆబ్వియస్లీ ఐకానిక్ డైలాగ్ ఉంది అండ్ ఆ సీన్ చాలా పెద్దగా, కానీ మనం చాలా ఫేమస్ సీన్ అది. స్నేహలత రెడ్డి కూడా అంత ఫూలిష్ గా వాళ్ళ అన్న వాళ్ళ ఓన్ సన్నే యాక్సెప్ట్ చేయలేదు. అలాంటిది నేను వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఎలా యాక్సెప్ట్ చేస్తారు నా బ్రదర్స్ అని. ఇంత కూడా బ్రెయిన్ ఉండదు ఆ అమ్మాయికి. టు బి క్వైట్ ఆనెస్ట్, అమ్మాయి బేసికలీ ఆ విషయంలో ఇన్నసెంట్ టైప్స్ లో చూపించారు. లైక్ ఏదో అమ్మాయి బ్రదర్స్ అంటే నిజంగానే వాళ్ళ బ్రదర్ ఒప్పుకున్నట్టు యాక్షన్ చేసి టూ ఫేస్ లాగా వెనకాలకి వెళ్ళి ఇంకేదో చేస్తాడు, అది అమ్మాయికి తెలీదు. అమ్మాయి నమ్ముతుంది బేసికలీ వాళ్ళ అన్నయ్యని. కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ నెఫ్యూని చంపినప్పుడే అర్థమవ్వాలి కదా ట్రూ క్యారెక్టర్ ఏంటో. ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ కావాలి, 100 మంది చెప్తే కానీ వాళ్ళ బ్రదర్ ట్రూ నేచర్ తెలియదు ఆ అమ్మాయికి. అక్క, వాళ్ళ బ్రదర్ బయట పీపుల్ తోని ఉండడం వేరు, వాళ్ళ అన్న చెల్లి రిలేషన్షిప్. అబ్బాయి చెప్తాడు కూడా, నా వైఫ్, నా పిల్ల వైఫ్ ఏమంటారు, వైఫ్ పిల్లల కంటే నువ్వే మాకు ఎక్కువ అని ఏదో అంటాడు కూడా, డైలాగ్ కూడా చెప్తాడు. కరెక్ట్ అంటాడు. సో అమ్మాయికి మేబీ అమ్మాయి అప్పుడే అమెరికా నుంచి ఎక్కడో నుంచి వెళ్ళింది, లండన్ నుంచో. సో అమ్మాయికి అంత బ్యాక్గ్రౌండ్ తెలీదు ఎంత. కానీ ఆ అమ్మాయి చూస్తుంది, ఆ అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఆ బాబుని చంపేసినప్పుడు అమ్మాయి ఉంటుంది కాబట్టి కొంచెం అర్థం అవ్వాలి. కానీ మూవీలో ఎలా చూపిస్తానంటే చిరంజీవి ఐకానిక్ లీడర్, తన ఊర్లో ఉన్న డ్యామ్ వాటర్ ప్రాబ్లమ్స్ తీర్చడం కోసం
తన ఎంటైర్ ఆస్తిని ఇచ్చేస్తాడు, ఇల్లుని ఇచ్చేస్తాడు, ఫ్యామిలీ నరసింహ నరసింహ మూవీలు లాగా సిమిలర్. అన్ని ఇచ్చేసి ఫేమ్ రైటర్ కాబట్టి పట్టు బట్టలతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతను కాదు, ఒక సినిమాలో ఉంటుంది చూడు లిపి, అదే సినిమా టెంపర్ కాదు, అలాంటిది బాద్షా సినిమాలో ఆ అమ్మాయి రాస్తుంది కదా స్టోరీ, అతని పేరు ఏదో, అతను డబ్బులు ఆస్తులు అంతస్తులు వాళ్ళందరికీ ఇచ్చేసి అసలు గుడ్డ ఇంకా అడుక్కునే దాంట్లో పరిస్థితిలో ఉంటారు అని చెప్పి ఆ అబ్బాయికి చెప్తుంది, ఈ స్టోరీ తీయండి. అవును, గుర్తొచ్చింది. ఈ స్టోరీ పేరు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటే, ఉంటే అదేంటి మనుషులు అవుతారు దేవుళ్ళు అవుతారంటే, అవి ఏం చేస్తారు వాడిలాగా రోడ్ పైన పడి అడుక్కు తింటారా అంటాడు చూడు. అవును, ఆ టైప్ లోనే ఆ కాజల్ అగర్వాల్ చెప్పిన స్టోరీ లాగా అన్ని ఆస్తులు అన్ని అమ్మేసి ప్రజలకు అన్ని చేసి ఇల్లు లేకుండా గుడ్డలు లేకుండా పాపం చిరంజీవి వెళ్తూ ఉంటాడు ఈ సినిమాలో. కానీ ఇంకోటి చెప్పాలంటే అప్పట్లో ఉన్న హీరోస్ లో నేనైతే చిరంజీవి ప్లస్ నేను ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను ఇప్పుడు. లైక్ బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఎవరిని పెట్టినా కూడా నాకు ఎందుకన్నా చిరంజీవి చేసిన జస్టిఫికేషన్ వాళ్ళు చేయరు, ఆర్ నేను యాక్సెప్ట్ చేయలేను వాళ్ళని. డెప్త్ ఉంటుంది చిరంజీవి యాక్టింగ్ లో, మనం కనెక్ట్ అయిపోతాం. ఆ కొన్ని సీన్స్ లో లైక్ ఆ కోపం వచ్చిన సీన్, ఆ బాబుని చంపేసే సీన్ లో లైక్ కళ్ళల్లో ఇలాగా లైక్ లిటరల్లీ ఇలాగా అదే మనం కరెక్ట్ అయిపోతాం. చాలా డెప్త్, ఇలా సూపర్ఫిషియల్ యాక్టింగ్ ఉండదు కదా, చాలా డీప్ గా ఫీల్ అయి నటిస్తాడు. సో ఎగ్జాక్ట్లీ. అండ్ దాని వాళ్ళ కళ్ళలో ఏం వేసుకుంటారు, గ్లిజరిన్ వేసుకోవచ్చు, అండ్ మేబీ గ్లిజరిన్ ఉండొచ్చు, మేబీ ఇట్స్ కాంబినేషన్. పచ్చిమిరకాయ కట్ చేసుకుని కళ్ళలో పెట్టుకుంటారేమో, నాకు తెలియదు. లైక్ అయిపోతాయి. ఇంకా ఎండు మిరపకాయ కారం తీసుకొచ్చి కళ్ళలో కొట్టుకోరు. కానీ నాకు తెలిసి లిపి చెప్పింది కరెక్టే, ఇది యాక్చువల్లీ చిరంజీవికి బాగా సూట్ అయింది. అయినా కూడా నాకు తెలిసి ఇది ఒకటే మూవీ, ఫ్యాక్షన్ మూవీ. దాని తర్వాత దాని ముందు మరి అందరి వాడు ఇలాంటి మూవీస్ ఏంటో తెలియదు నాకు, అవన్నీ చూడలేదు నేను. బట్ నేను చూసిన దాంట్లో ఇది ఒక్కటే ఫ్యాక్షన్ మూవీ చిరంజీవికి. చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, చాలా ఫుల్ కనెక్ట్ అయిపోతాం. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, నాకు యూజువల్లీ ఫ్యాక్షన్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే బికాస్ ఇందులో చిరంజీవి యాక్షన్ అంత బాగుండడం వల్ల, దట్ ఈస్ ద రీజన్ నేను ఆ మూవీకి బేసికలీ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూసాను. లైక్ నాకు ఎలా అనిపించింది అంటే, అయ్యో ఓకే యా లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఫీలింగ్ వచ్చింది. అంతేగాని ఓకే యా నేను హోంవర్క్ చేసుకుంటాను ఫీలింగ్ నాకు రాలేదన్నమాట. సో డెఫినెట్లీ నా సైడ్ నుంచి అయితే కనుక ఇట్స్ 100% నేను చిరంజీవి యాక్టింగ్ వల్ల నేను మూవీ పైన ఫోకస్ చేసా. అండ్ ఈవెన్ వైలెన్స్ అండ్ ఏమైనా నాన్ సెన్సికల్ థింగ్స్ ఉన్నా కూడా అవన్నిటిని నేను పెద్దగా పట్టించుకోకపోవడానికి ఓన్లీ రీజన్ ఈజ్ చిరంజీవి ఈ మూవీలో. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా పాయింట్ స్టిల్ కరెక్టే. లైక్ ఈ మూవీలో ఉన్నంత వైలెన్స్ వేరే ఇప్పుడు కొత్తగా వచ్చిన వైలెంట్ మూవీస్ కి చాలా తక్కువ. వైలెన్స్ ఉంది ఒప్పుకుంటా, కానీ చాలా తక్కువ ఉంది వైలెన్స్ కంపారిటివ్లీ. ట్రూ. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఈ మూవీ వచ్చిన టైంకి సెన్సర్ బోర్డ్ పీపుల్ కూడా యాక్సెప్ట్ చేశారు ఈ వైలెన్స్, అంతేగాని మేము బ్లడ్ చూపించకూడదు, మేము ఇది చూపించకూడదు టైప్స్ లో వాళ్ళు చేయలేదు. సో ఈ మూవీలో ఉన్న వైలెన్స్ ఒక రకంగా చూస్తే ఇప్పుడు వచ్చే మూవీస్ తోటి అంత వైలెంట్ ఉండదు, బికాస్ సెన్సర్ పీపుల్ చాలా వరకు కట్ చేస్తున్నారు. బట్ నాకు ఒకటి చాలా నచ్చిన సీన్ ఏంటంటే, చిరంజీవి ఆబ్వియస్లీ సోనాలి బెంద్రేకి చిరంజీవి నచ్చుతాడు, వచ్చి ఉంటుంది. కానీ చిరంజీవికి విషయం తెలిసినప్పుడు అరుస్తాడు సోనాలి బెంద్రే పైన, నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి అని. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది, బికాస్ ఫ్లాష్ బ్యాక్ లో మేబీ 30s అలా ఉండొచ్చు, యూనో late 20s and early 30s అలా. ఇప్పుడు ఒక 40s అలా ఉండొచ్చు. సో చిరంజీవి ఒప్పుకోకుండా నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి అని చెప్పి ఆ ఏజ్ క్లియర్ గా చూపించాడు కాబట్టి బాగుంటది. ఎస్ అండ్ నో. నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు చిరంజీవి ఒక 30-year-old ఉన్నా కూడా, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి టైప్ చేస్తారు కాబట్టి, అప్పట్లో చిరంజీవి 30 years ఉన్నా కూడా ఇప్పటికి ఒక 35 అని అనుకోవచ్చు. బట్ ద థింగ్ ఇస్ సోనాలి బెంద్రే కాలేజ్ స్టూడెంట్ లాగా చూపిస్తారు కదా. సో ఆ కాలేజ్ స్టూడెంట్ అంటే ఒక 18 to 20 year ఏజ్ గ్రూప్ లో ఉంటుంది. సో అందుకని ఉంటాడు. బట్ ఈదర్ వేస్ నువ్వు చెప్పినట్లు ఆ ఏజ్ ఫ్యాక్టర్ ని మెన్షన్ చేయడం ఇస్ అ గుడ్ థింగ్. యా
రైట్. అండ్ And కొన్ని మ్, no, continue. చెప్పలిపి. లేదు, నేను అనబోయింది ఏంటంటే బ్యాక్ టు ద సేమ్ పాయింట్ నాది. సో నాది బెంద్రే ఆర్తి అగర్వాల్ ఇద్దరు బాగుంటారు అండ్ ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. అండ్ నాకు మెయిన్ థింగ్ నచ్చింది ఈజ్ వాళ్ళ ఇద్దరి లిప్ మూవ్మెంట్. అది పర్ఫెక్ట్. అవును, వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు నేర్చుకొని చెప్పుకుని ఉంటారు డైలాగ్స్. ఐ థింక్ ప్రాంప్టింగ్ ఇస్తే వాళ్ళు చెప్పారు. బట్ నెవర్దలెస్ తెలుగులోనే చెప్పారు. వాళ్ళేమి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆ మిగిలిన మూవీస్ లో ఉండే వేరే తమిళ్ ఆర్ నార్త్ యాక్టర్స్ లాగా ఏదో జస్ట్ ర్యాండమ్ లిప్ మూవ్మెంట్ కాకుండా ఇట్స్ Right. వెరీ వ్యాలిడ్. ఐఎమ్ సో హ్యాపీ. లైక్ సవిత రెడ్డి చెప్పకుండా డబ్బింగ్ తను సరిత చెప్పినందుకు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సవిత రెడ్డి చెప్తే కొంచెం కొంటెగా చిలిపిగా అలా ఉంటుంది, సూట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఆర్తి గారి వాళ్ళకి వేరే మూవీస్ లో ఆవిడే చెప్తుంది కాబట్టి అవును. ఇందులో కొంచెము మనకి అతాంటి దారేదిలో పవర్ఫుల్ గా పవర్ఫుల్ విమెన్ కాబట్టి ఎగ్జాక్ట్లీ. యాక్సెంట్. అండ్ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలంటే మ్యూజిక్. ఎంత ఐకానిక్ మ్యూజిక్ అసలు, ప్రతి పాట చాలా. మ్యూజిక్ అన్నా కాబట్టి ఒక ట్రివియా క్వశ్చన్ అడుగుతాను, మీ ఇద్దరిలో ఎవరు చెప్తారో చూద్దాము. ఈ మూవీలో ఆబ్వియస్లీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ అని చెప్పాను, కానీ ఒక్కటే ఒక పాట మాత్రం ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు ఈ మూవీ. ఐ నో. ఆర్తి అగర్వాల్ ఇంకా చిరంజీవి సాంగ్ అది చెప్తాగు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా. హలో, పోకిరి అది పోకిరి. సారీ, నాకు తెలుసు. ఒక్క సెకండ్ టైం ఇవ్వండి. కాదు, ఇస్తాలే, ఆలోచించుకో. కొంచెం నిద్ర కూడా హుష్కాకి. ఒక్క సాంగ్. ఐ నో ఆర్తి అగర్వాల్ ఇంకా చిరంజీవి సాంగ్. నేను ఎనివే ఈ మూవీలో నాకు ఓన్లీ ఒక మనసు ఒకటే తెలుసు. సో గో ఫర్ ఇట్. లిపి నిన్న అందుకనే. బట్ టేక్ యూ టైం. మీరు ఎప్పుడు సాంగ్ స్కిప్ చేస్తారు? మరి బాగుందన్నా మ్యూజిక్, మరి ఎందుకు స్కిప్ చేసావు? బట్ మూవీ కోసం సాంగ్ స్కిప్ చేసాం. ఎందుకు? నాకు అర్థం కాలేదు లాజిక్. అంటే చూసాం కాబట్టి. కాదు, నీ చెప్తా. నిజమేంటి అంటే మేము పెట్టిన మూవీలో సాంగ్స్ లేవు. స్కిప్ చేయడం నేను కూడా అదే చూస్తారు. సో అది చెప్పు. యూట్యూబ్ వీడియోలో ఉత్త వీడియో మాత్రమే ఉంది, ఆడియో లైక్ సాంగ్స్ లేవు. నేను అదే చూసా. అంతేగాని ఏదో మూవీ కోసం సాంగ్స్ చూడలేదు. మూవీ కోసం సాంగ్స్ చూడలేదట. ఏంటో చెప్తుంది. కనీసము అబద్ధం చెప్తే గోడకి బల్లి అతికినట్లు ఉండాలి, అంతేగాని మూవీ కోసం సాంగ్స్ చూడలేదు అట. ఎనీవే, సో ఆ పాట అయ్యయ్యో 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 చలికాలం చెప్పేస్తుంది. అయ్యో, ఆనెస్ట్లీ నాకు ఆ పాట తెలుసు, కానీ ఆ పాట ఈ మూవీలో నాకు తెలియదు. ఈ మూవీలోనే. అండ్ అది ఈ ఒక్క పాట మాత్రం ఫర్ సమ్ రీజన్ ఆర్పి పట్నాయక్ నాకు మూవీలో Music సాంగ్స్, ఒక సాంగ్ కి ఫుల్ గూస్ బంప్స్. అప్పట్లో మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఓకే, గల్లు గల్లు మని చిరునవ్వులతో కనకే కూరగా. అక్క మనకి వాటర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు నీకు గుర్తుందా? వాటర్ ప్రాబ్లమ్స్ ఉండడము. అక్క, నువ్వు ఎప్పుడైనా లిరిసిస్ట్ అవుదాం అనుకున్నావా? మేబీ యూ కెన్ ట్రై. నాకు లిరిక్స్ గుర్తుండేవో, ట్యూన్ గుర్తుంటుంది, కానీ ఆ పాట అవును, ఆ పాట బాగుంటుంది. అసలు నాకు పాట ఎందుకని ఘనన్ ఘనన్ సాంగ్ గుర్తొస్తుంది. అవును, కొంచెం అలానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ బం బం బోలే శంఖం మోగలే. అది ఓకే, అదంతా ఏం అంత ఖాసేం ఉండదు, అది బానే ఓకే. ఆ పాట బాగుంటుంది. తినకదింటారు. ఆ పాట ఇద్దరు సింగర్స్ పాడతారు. ట్రివియా నువ్వు చెప్పు. నేపనా శంకర్ మహాదేవన్ బొమ్మ బోలే చెప్తున్నావు కదా నువ్వు. శంకర్ మహాదేవన్ ఒకడు. చెప్తా అక్క. గోపిక పూర్ణిమ హస్బెండ్ పేరేంటి? అది గల్లు గల్లు మంది దాంట్లో. అది బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్. ఒక నిమిషం మాకు చెప్తాను. కారుణ్యనా? పాట పాడు ఒకసారి. ఇంకా పాట పాడి చెప్తారు. పాట పాడక్క. బం బం బోలే శంఖం మోగలే డమ్ డమ్ డోలే చెలరేగిందిలే సంగడి తేరని తద్దినకదిన తరువై సంగడి తారని విలసంద శివనంద డగరి విశాలాక్షి సమితంద చేరి వలలిచ్చే కాశీపురి. హరిహరన్
ఎగ్జాక్ట్లీ. right, సో right. ఏం చూసావా చేశారంటే గుర్తుపట్టేసి లెక్క లో పాడితేనే. పిచ్ పాట అంతా హరిహరంతో పాడించారు, హై పిచ్ రైట్. అంతా శంకర్ మహాదేవన్తో పాడించారు. అవును, అసలు ఇద్దరు ఇందులో అలా ఐకానిక్ అలా ట్రై సింగర్స్ చేస్తారు. ఈవెన్ గల్లు గల్లు లిపి చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ పాడతారు ఆ పాట. యా ఈ పాట హరిహరన్ ఇంకా శంకర్ మహాదేవన్. Hmm. ఒక లో పిచ్ కుక్కలు, హై పిచ్ కుక్కలు. Hmm. ఇంకేమన్నా దీంట్లో పాటలు? ఇంకా చాలా ఉంటాయి. దాయి దాయి దామ కలిసే కొండపల్లి బొమ్మ. ఆ Right, అది మ్యూజిక్ ఓ, అది కూడా చాలా ఐకానిక్ డాన్స్ స్టెప్, ఐకానిక్ సాంగ్ అది కూడా. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇంకొకటి రాధే గోవింద ప్రేమే పుట్టింద, అదొక పాట. మ్యూజిక్ అన్ని సాంగ్స్ చాలా హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ ఆ కామికల్ సీన్స్ లో కామెడీ టైప్ ఉంటుంది, తర్వాత సీరియస్ దాంట్లో సీరియస్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి ఇంకా ఐకానిక్ సాంగ్స్. యా, ఇంకొక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. ఆబ్వియస్లీ ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్ ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్టింగ్ బాగానే చేస్తాడు. బట్ ఇంకొక క్యారెక్టర్ గురించి నేను చెప్పాలంటే శివాజీ క్యారెక్టర్ అవును, ఎంత బాగుంటాడో అసలు. బాగా చేస్తాడు యాక్చువల్లీ. బికాస్ శివాజీ కూడా ఫస్ట్ ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసి మంచివాడిలాగా ఉండాలి. దాని తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ ఆ ట్విస్ట్ అప్పుడు అసలు ఇలా ఎంత దండ బాగా తీసేసి దండ ఇలా తీసేసి ఇలా చిరంజీవి మొహం చూసి గట్టిగా అరవాలి చిరంజీవిని. ఆయన కూడా అలా అలా అరుస్తాడు యూనో. అవును, సో ఇలా ఇలా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు అసలు. యా, ఊహా, నౌ దట్ యు మెన్షన్ యాక్చువల్గా పాపం కష్టమై ఉండొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ మూవీస్ లోకి వస్తున్నారంటే ఇలా చిరంజీవి ఇన్స్పిరేషన్, నాగార్జున ఇన్స్పిరేషన్ టైప్స్ లో వచ్చిన పీపులే ఉంటారు. సో అలాంటిది తన ముందు నుంచి అంత రూడ్ గా బిహేవ్ చేయాలి అంటే మస్ట్ హావ్ బీన్ వెరీ హార్డ్. అదే కదా, చిరంజీవిని చూసే అలా 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 చాలా చెత్త ఫేస్ తోటి అలా చీపో అని చెప్పినట్టు అలా అది అనాలంటే కూడా కష్టమే. కాదు, అది కూడా చిరంజీవి ఫేస్ లో అంత ఎమోషన్స్, కళ్ళంత రెడ్ గా అలా ఉన్నప్పుడు. యా, నెక్స్ట్ ఆ సీన్ లో నాకు ఇంకొక బాగా యాక్ట్ చేస్తాడు శివాజీ. వర్త్ మెన్షనింగ్, స్పెషల్ రికగ్నిషన్, వర్త్ మెన్షనింగ్ హిజ్ నేమ్. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఆ పర్టికులర్ సీన్ లో స్నేహలత రెడ్డి ఏం అడిగినా ఏం చెప్పలేరు, అడగండి అడగండి అంటే ఇలాగ చిరంజీవి ఇలా కొంటే చూస్తుంటాడు, ఇలాగ ఏమంటారు అపోలజెటిక్ గా, ఇలాగ ఏదో దాస్తున్నట్లుగా. ఏ సీన్ లో టిక్కి కొంటెక్కి వాట్ ఇస్ సంబంధం ప్లీజ్? కాదు, ఏ సీనా నాకు గుర్తులేదు, మళ్ళీ చెప్పు. అదే ఆ పెళ్లి సీన్ లోనే మీరు ఏమడిగినా ఈ ఇంద్రసేన రెడ్డి నోరు విప్పి మాట్లాడలేడు అంటే ఇలా షైగా ఇలా చూస్తూ ఉంటాడు చూడు, ఇలా ఏదో అపాలజీ, ఏదో తప్పు చేసినట్లు, ఇట్లా ఏదో దొరికిపోయినట్లు అలా చూస్తుంటాడు. ఎంత బాగా యాక్టింగ్ చేస్తాడు. మనకు అనిపిస్తుంది ఇంకా ఇంతకీ ఏం చేశాడు, ఏ ఘోరం పాపాలు చేసి వచ్చి ఇక్కడ దాక్కున్నాడు అనిపిస్తుంది మనకైతే. ఎంత బాగా యాక్టింగ్ చేశాడు. ఒక సీన్ లో స్నేహలత రెడ్డి అని పాయింట్అవుట్ చేస్తుంటే మీరేం అడిగినా అయితే నోరు విప్పలేడు ఇంద్రసేన రెడ్డి అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఇలా చూస్తుంటాడు దొరికిపోయినట్లు. సో చాలా బాగుంటుంది ఆ సీన్, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఆ సీన్ అసలు ఆ సీన్ ఐకానిక్ అసలు. ఓకే, ఈ మూవీలో మేబీ ఒక 2-3 సీన్స్ ఐకానిక్ సీన్స్, కానీ అదంతా ఐకానిక్ సీన్ లాగా అది ఎప్పుడు రిపీట్ అవ్వలేదు, ఎక్కడ చూడలేదు నేను. బట్ అది యాక్చువల్లీ చూస్తే చాలా మంచి. అదొక ఐకానిక్ సీన్. ఇంకొకటి ఆర్తి అగర్వాల్ ఇంకా చిరంజీవి వచ్చి మీట్ అవుతారు చూడు హాల్వే లో, తన ఇలా కింద దిగి వస్తుంటాడు. ఈ అమ్మాయి ఫస్ట్ తన చైర్ లో కూర్చుని, కాకపోతే చిరంజీవి రాగానే తను లేచి నుంచుని ఇలా ఉల్టా తిరిగిపోయి మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటాడు చూడు, అదొక ఐకానిక్ సీన్. యాక్చువల్గా నాకు ఏమనిపించింది చెప్పనా, ఆ సీన్ ని గనక ఇప్పుడు ఉన్న సమ్ ర్యాండమ్ 2 యాక్టర్స్ పెడితే మనకి అర్థం కాదు, లైక్ ఓకే వాట్స్ హ్యాపెనింగ్ టైప్స్ లో. కానీ ఆర్తి అగర్వాల్ అండ్ చిరంజీవి ఇద్దరి ఫేసెస్ చూసి యూ కెన్ గెట్ ద కాంటెక్స్. లైక్ ఇలాగ అమ్మాయి ఇలాగ మెస్మరైజ్ అయిపోయి ఇలాగ లేచేసేసింది, ఆ అబ్బాయి వెళ్ళి కూర్చున్నాడు అంటే నీకు చూడగానే నీకు ఆ సీన్ అర్థమవుతుంది. మరి ఇప్పుడు కరెంట్ ఉన్న యాక్టర్స్ ని చూస్తే ఐ డోంట్ థింక్ అది అర్థమవుతుంది. బట్ కానీ అప్పట్లో ఆర్తి అగర్వాల్ యాక్చువల్లీ చాలా బాగా యాక్ట్ చేసింది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ డైరెక్టర్ అనేవాడు మంచిగా యాక్షన్ చేయించుకోవాలి ఇలా హీరోయిన్స్ తోటి. వేరే మూవీస్ లో ఇంత మంచిగా యాక్షన్ చేస్తుందని చెప్పి నాకు అనిపించలేదు. ఈ మూవీలోనే నాకు ఆర్తి అగర్వాల్ బాగా యాక్టింగ్, ఐ మీన్ ఎక్కువ మూవీస్ చూడలేదు టు బి క్వైట్ ఆనెస్ట్. నువ్వు నాకు నచ్చవల్ల నాకు చాలా నచ్చింది, బాగా యాక్టింగ్ చేసి అనిపించింది. మనకి ఏంటంటే ఒక గుజరాతీ అమ్మాయి అమెరికన్ బార్న్ సిటిజన్ తెలుగు కూడా రాకుండా ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందంటే మన నమ్మబుద్ధి కాదు. బికాస్ ఈ మూవీలో చిరంజీవి కూడా పాపం బానే ఇంటర్వ్యూస్ చూస్తే గనుక రైట్, చిరంజీవి పక్కన అలా చిరంజీవికి పోటీగా అలా యాటిట్యూడ్ తోటి ఉండాలి అంటే నార్మల్ హీరోయిన్స్ కి కష్టం. అలాంటిది ఆర్తి అగర్వాల్ నమ్మేస్తాము. యాక్చువల్లీ చాలా ఫస్ట్ టైం చిరంజీవితో యాక్షన్ చేయడం ఈక్వల్ అనిపిస్తుంది. అండ్ యాక్చువల్లీ
నువ్వు కనుక రోల్స్ ని రివర్స్ చేస్తే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కనుక ఆర్ట్ అగర్వాల్ ప్లేసెస్ సోనాలి బెంద్రేని పెడితే ఐ డోంట్ థింక్ ఆ లెవెల్ ఆఫ్ కెమిస్ట్రీ ఉండేది అని సోనాలి బెంద్రే యాటిట్యూడ్ అస్సలు ఉండేది సుటాబ్ కాదు. అండ్ దెన్ ఆల్సో ఇంకేదో పాయింట్ చెప్దాం అనుకున్నా ఇలాగ బ్రెయిన్ నుంచి ఇలాగా పక్కకి పడిపోయింది. మీరు మాట్లాడుతుండండి నేను చెప్తా. మేబీ ఈ జనరేషన్ లో అనుష్క శెట్టి సూట్ అయ్యేదేమో బట్ అనుష్క శెట్టా? ఓ అనుష్క, ఓకే. అదే బాహుబలి అనుష్క మేబీ ఐ డోంట్ నో బట్ ఎనీవే చాలా మంచి కాస్టింగ్, చాలా బాగా ఫిట్ అయిపోతారు అందరూ. యా, యాక్చువల్లీ కొన్ని దీంట్లో తెలుగు మాటలు ఉంటాయి, ఒకటి రాసుకున్నా. నాకు కొన్ని తెలుగు మాటలు చాలా మంచిగా ఉంటాయి. దొంగతనాన్ని సిజరింగ్ అంటూ ఉంటాడు. బికాస్ సిజరింగ్ తర్వాత అంతపోతుంది అది. సో నాకు ఆ వర్డ్ చాలా నచ్చింది, దొంగతనంని సిజరింగ్ అని చెప్పి అనొచ్చు అని చెప్పి. ఇంకొక ఫన్ ఫ్యాక్ట్, అల్లు రామలింగ ఉంటాడు గెస్ట్ అపిరెన్స్. అతనిది యాక్చువల్లీ చాలా 300 మూవీ 500 మూవీ అలా ఏదో ఉంది స్పెషల్. సో అతను వేసిన లాస్ట్ మూవీ అలాంటిది ఏదో ఉంది సిగ్నిఫికెన్స్ ఆయన కెరియర్ లో. లిపింగ్ ఆలోచిస్తుంది. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ హిందీలో డబ్ అయింది, బెంగాలీలో అంటే కల్కట్టా బెంగాలీలో రీమేక్ అయింది, అండ్ బంగ్లాదేశ్ బెంగాలీలో కూడా నితిన్ రీమేక్ అయింది. చక్రవర్తి రంభ దేంట్లో? బెంగాలీలోనా? అవునా? తెలియదు నాకు. రంభ ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్. కానీ మిథున్ చక్రవర్తి చాలా ఓల్డ్ అయినా కదా, ప్లస్ రంభ కూడా అప్పట్లో ఈ మూవీ వచ్చిన టైం కి ఓల్డ్ చెప్పాలంటే. వెరీ ఇంట్రెస్టింగ్. నాకు తెలుసు అప్పట్లో ఫన్ ఫ్యాక్ట్. ఈ మూవీ 10 crores బడ్జెట్ తో తీస్తే 55 crores కలెక్ట్ అయిందట. నైస్. అండ్ నాకు పాయింట్ గుర్తొచ్చింది, మర్చిపోయే లోపు ఎప్పుడు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. కాదు, నాకు ఈ మూవీలో ఆర్తి అగర్వాల్ క్యారెక్టర్ టు సమ్ ఎక్స్టెంట్ నాకు నీలాంబరి క్యారెక్టర్ గుర్తొచ్చింది. సేమ్ రైటర్ చెప్పాను కదా ఆల్రెడీ. చెప్పావా? సారీ, నేను డిస్ట్రాక్ట్. చిన్ని కృష్ణ, కరెక్ట్ నేను లింక్ చిన్ని కృష్ణ దానికి దీనికి. సో సేమ్ రైటర్. సో పవర్ఫుల్ సీన్స్, ఒక అమ్మాయి పవర్ఫుల్. సేమ్. ఏది ఫస్ట్ వచ్చింది? నరసింహ. ఓకే, అది లాంగ్ టైమ్ బ్యాక్. నరసింహ లాంగ్ టైమ్ బ్యాక్. నరసింహ ఇంకొక ఐకానిక్ మూవీ. ఐ లవ్ దట్ మూవీ. నా పేరు నరసింహ, ఊరి పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, ఊరి పేరు నరసింహ. సో లిపి ఈ మూవీకి 3 నంది అవార్డ్స్, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. లెట్ మీ గెస్, అట్లీస్ట్ ఒకటైనా ఆర్తి అగర్వాల్ కి, అట్లీస్ట్ ఒకటైనా చిరంజీవి కాపీస్ లో వస్తుంది అనుకో. ఓకే, ఒకటి బెస్ట్ యాక్టర్ చిరంజీవికి, మిగతా 2 గెస్ట్ చేయండి. మ్యూజికా? డైలాగ్స్ కాదు. ఓ రియలీ? డైలాగ్స్ అంత బాగుంది. ఆర్తి అగర్వాల్ కి ఏం అవార్డ్స్ రాలే? సపోర్టింగ్ యాక్టర్స్? నో. సినిమాటోగ్రఫీ? నో. చెప్పనా? చెప్పు. ఒకటి బెస్ట్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కి. ఇదమ్మా మరి చేయకుండా బొండి బొమ్మ కలిసి కలకాలమమ్మా మరి మరకరమ్మా. ఇంకొకటి మీరు అసలు గెస్ట్ చేయరు, బట్ చెప్తాను. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్. ఎవరికి? ఓ వీరశంకర్ రెడ్డి. ముషి రికేష్ ముఖి కాదా? ఏంటి పేరెట్ లిపి ఏంటి? నన్ను మర్చిపోయేలా చేసింది. అబ్బాయి పేరు ఇట్లా వీరశంకర్ రెడ్డి, అబ్బాయి పేరు ఏంటి? రుకేష్. ఓహో, నాకు తెలియదు ఆయన పేరేంటో. అక్క మర్చిపోయింది నన్ను. గుర్తులేదు. రుకేష్ ముషికి. అక్క ప్లీజ్. రుకేష్ ముఖి, రిషిముఖి. ఊహా, అక్కతో జాయిన్ అవ్వకు. మర్చిపోయాలి, ఇప్పటిదాకా గుర్తుంది. అక్కనే మర్చిపోవచ్చింది నా చేత. రుకేష్ ముఖియా అలాంటిది ఏదో. ఓకే, ఎనీవే. సో అతని క్యారెక్టర్ దేవరాకి రిషి ముఖేష్ ఏమో. ముఖేష్ ఋషి. దట్ మేక్స్ మోర్ సెన్స్. రిషి ముఖేష్ కన్నా కూడా రిషి ముఖేష్ మేక్స్ సెన్స్. రుకేష్ ముఖి అని ఏదో అలాంటిది. ఇంకొకటి రిషి ముఖేష్ వాటెవర్. కానీ అతను యాక్చువల్లీ సైఫ్ అలీ ఖాన్ కి డబ్బింగ్ చెప్తాడు దేవరా 1 లో.
రవిశంకర్ కదా, అదే రిషికేష్ ముషికేష్ చెప్పిన ఆయన రవిశంకర్ అతనే ఎక్కువ ఎక్కువ ఆవేశపడుతూ అతనే స్క్రీన్ వెనకాల యాక్షన్ చేసుకుంటూ ఎమోషనల్ గా డైలాగ్స్ చెప్తే ఇక్కడ స్క్రీన్ ముందు అబ్బాయి ఏం చేయడు, అలా చూస్తూ ఉంటాడు. బట్ తెలుగు సారీ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2, ఒకటి చిరంజీవికి, ఇంకొకటి కొరియోగ్రాఫర్ లారెన్స్ కి. బట్ అమేజింగ్, లైక్ ఆ రోజుల్లో ఇంత మంచి మూవీకి కొన్ని అవార్డ్స్ వచ్చాయంటే ఈ రోజుల్లో మనం చూసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాను హై నాన్నకి అన్ని అవార్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 2-3 మూవీస్ కి ఉన్న అవార్డ్స్ అని డివైడ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ మూవీస్ రావట్లే కదా. అప్పట్లో ఇంత టాలెంటెడ్ మూవీస్ వచ్చేవి, ఎవ్రీ ఇయర్ ఇలాగ కంపీట్ చేసేవి ఒక్కొక్కరితో. ఇప్పుడేమో ఎవ్రీ దీపావళికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, లైక్ ఇలాగా నెంబర్ ఆఫ్ మూవీస్ తగ్గిపోయాయి అన్ఫార్చునేట్లీ. అలాంటి డొక్కు దేవరా మూవీ వస్తేనే అందరు సంతోషపడిపోయి పండగ చేసుకుంటారు. బట్ ఎనీవే, సో అవి నా పాయింట్స్. ఇంకా నాకు పాయింట్స్ ఏం లేవు, మీకు ఏమైనా ఉన్నాయా? నో, ఓవరాల్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, చాలా మంచి స్టోరీ, చాలా పవర్ఫుల్ డైలాగ్స్, ఇలాగ మనకు ఒక ఇంపాక్ట్ అనిపిస్తుంది, గూస్ బంప్స్ వస్తాయి మూవీలో నాకు. అండ్ చిరంజీవిని ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ లో చూడడం కూడా ఎగ్జాక్ట్లీ, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు, మ్యూజిక్ బాగుంటుంది, లైక్ సీరియస్లీ యాక్టింగ్, చిరంజీవి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. ఎంత బాగా యాక్ట్ చేస్తారు. సో ఓవరాల్ చాలా బాగుంటుంది మూవీ. యా, ఇది డెఫినెట్లీ నాట్ లైక్ మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేసే మూవీ కాదు, ఎందుకంటే చాలా వైలెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది గుడ్ మూవీస్. సో దీనికి ఐఎండిబి రేటింగ్ 7.5. లిపి ఫోన్ పక్కన పెట్టి నీ రేటింగ్ చెప్పు. నా రేటింగా అందరు చెప్పండి, నాకు ఎందుకంటే నాకు ఈ మూవీకి నాకు ఏం రేటింగ్ నాకు అర్థం కావట్లేదు. వెయిట్ నేను చెప్తా. ఓకే, సాంగ్స్ నేను స్కిప్ చేసా, బట్ మ్యూజిక్ బాగానే ఉందని అక్క చెప్పింది, సో అక్క మాట నేను నమ్మచ్చు. చిరంజీవి యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్, అండ్ ఆర్తి అగర్వాల్ అండ్ సోనాలి బెంద్రే మెయిన్లీ లిప్ మూవ్మెంట్ డబ్బింగ్ చెప్పుకున్నారు, లిప్ మూమెంట్ వాళ్ళ యాక్టింగ్ ప్రాబ్లీ నేను ఒక 6.5 to 7 ఇస్తా. ఓకే, నాకు నచ్చింది పాయింట్ చెప్పలేదు ఇంతకి. మనం పాజిటివ్స్ మాట్లాడకుండా నెగటివ్స్ మాట్లాడలేదు. ఐ డోంట్ థింక్ నెగటివ్ నాకు వైలెన్స్ ఒకటే ఈ మూవీలో. నాకున్న నెగటివ్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇలా ఈ అబ్బాయి వాళ్ళ కారం బ్లాస్ట్ చేపించి వాళ్ళ ఫ్యామిలీని అందరం చంపేస్తారు కదా ఆ పెళ్లి రోజు. అంటే వాళ్ళ మేబీ ఇమ్మీడియట్లీ ఆ సేమ్ డే ఆ అమ్మాయికి తెలియకపోవచ్చు ఆబ్వియస్లీ, బట్ ఎవెన్చువల్లీ నెక్స్ట్ 1 or 2 సునీల్ గురించి మాట్లాడుకోలే. నెక్స్ట్ 1 or 2 days లో ఆబ్వియస్లీ అమ్మాయికి తెలియాలి, అండ్ దెన్ షీ షుడ్ నో. అంతేగాని ఏదో లైక్ ఫర్ ఎవర్ అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ దట్ ఈస్ టూ మచ్. యా, బట్ అప్పుడు తెలియదు. బట్ సునీల్ ఒక క్యారెక్టర్ ఉన్నాడు దీంట్లో, అది మాట్లాడుకోలేదు మనము. ఆ సునీల్ వచ్చి చెప్పేదాకా అమ్మాయికి తెలియదు. ఆ సునీల్ చచ్చిపోయాడు ఏమో అనుకుని వాళ్ళు పట్టించుకోరు, కానీ చిరంజీవి సేవ్ చేసి వెళ్ళిపోతాడు ఆ కాశీకి. వెరీ గుడ్ పాయింట్. ఇందులో ఒక వేస్ట్ క్యారెక్టర్ కూడా లేదు, అన్ని క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. కామెడిక్ రోల్ అనుకుంటాము, కాకపోతే యాక్చువల్గా అతనికి కూడా ఒక వాల్యూ ఉంది. అతనే చివరిలో అతను నిజం చెప్తారు కదా, సో అది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. యా, సో నీ రేటింగ్ 9 అని చెప్పావాక? నాది 9 out of 10. డెఫినెట్లీ వెరీ గుడ్ మూవీ. యా, ఒక్కోసారి తెలుగు వాళ్ళు అనిపించుకోవడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి బెస్ట్. నా ల్యాప్టాప్ డెడ్ వచ్చింది. సో నా రేటింగ్ ఈ మూవీకి నేను కూడా ఒక 7.5 ఇస్తాను, ఓన్లీ బికాస్ ఆఫ్ వైలెన్స్. నాకు అలాంటి ఎమోషనల్ సీన్స్, చిన్నపిల్లని చంపేయడం అలాంటి సీన్స్ నాకు నచ్చవు. సో అది. సో ఎనీవే, సో ఈ మూవీని పాడ్కాస్ట్ చేయమని రికమెండ్ చేసిన వాళ్ళు భరత్ గారు, మన మెంబర్స్ భరత్ గారు, నాగరవి గారు, అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్ నవీన్ కుమార్ గుమ్మిడి గారు. సో వీళ్ళందరూ కోరిన మూవీ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్, యా, చాలా మంచి మూవీ అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే పాయింట్ యాడ్ చేస్తా, మంచి మూవీ పిచ్చి మూవీ ఐ డోంట్ నో, ఎందుకంటే నేను కనుక మూవీ రిలీజ్ అయినప్పుడు చూసిన ఒపీనియన్ డిఫరెంట్ ఉండేది. బట్ కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది నాకు ఈ మూవీని చూస్తే. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్నాయి సలార్ లాంటి ఫ్యాక్షన్ మూవీస్ తోటి కంపేర్ చేస్తే ఈ మూవీ యాక్చువల్లీ ఒక స్టోరీ ఇన్వాల్వ్ అవుతుంది. సో థ్యాంక్ యూ, ఒక రిఫ్రెషింగ్ మూవీ ఇది నాకు. యా, అండ్ వేరే మూవీ సజెషన్స్ ఇవ్వండి, మేము ప్రయారిటైజ్ చేసి మెంబర్స్ ది డెఫినెట్లీ చేస్తాము. అండ్ నెక్స్ట్ టైం నేను నా ల్యాప్టాప్ ని కూడా చార్జ్ చేసుకుని ఉంటాను.
అండ్ మా మా ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఒక 10 ఎపిసోడ్స్ నుంచి అడుగుతూనే ఉన్నాము, ఇంకా 2000 రీచ్ అవ్వలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరితో కలీగ్స్కి అందరితోటి షేర్ చేయండి మా వీడియో. మీకు నచ్చిందని చెప్పి మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.